ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఇనాగ్రేషన్ డే అంటారు. అయితే దాని మీనింగ్ ఏంటంటే కొత్తగా ఎలక్ట్ అయినటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ ఉంటాడు కదా, అతను ప్రమాణ స్వీకారం చేసే రోజు ఏదైతే ఉంటుందో దాన్ని ఇనాగ్రేషన్ డే అని పిలవడం జరుగుతుంది. ఓకే, మీరు గత 2 రోజులుగా అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లో కానీ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ లో కానీ ఈ వొకాబులరీ వింటారు. అలాగే స్వేరింగ్ ఇన్ సెరిమనీ, స్వేరింగ్ ఇన్ అని పిలుస్తాం, అంటే ప్రమాణ స్వీకారం అని చెప్పడం జరుగుతుంది. నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ మీనింగ్స్ అన్ని ఇస్తాను, అక్కడ మీరు చూడొచ్చు. అయితే స్వేరింగ్ ఇన్ అంటారు. ప్రమాణ స్వీకారం చేయడం అంటే ఇక్కడ స్వర్న్ ఇన్, జో బైడెన్ స్వర్న్ ఇన్ యాజ్ ద 46th ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే జో బైడెన్ 46వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశాడు. స్వర్న్ ఇన్ అంటే ప్రమాణ స్వీకారం చేసిండు అని అర్థం. ఓకే, వెల్ అదే విధంగా టేక్ అన్ ఓత్ అని చెప్పడం జరుగుతుంది. టేక్ అన్ ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేయడం. వెల్ జో బైడెన్ హ్యాస్ టేకెన్ అన్ ఓత్ యాజ్ ద 46th ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్తారు, అంటే ప్రమాణ స్వీకారం చేసిండు అని. వెల్ అదే విధంగా కమలా హ్యారిస్ స్వర్న్ ఇన్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్తారు, అంటే స్వర్న్ ఇన్ అంటే ప్రమాణ స్వీకారం చేసింది. అండ్ షీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ఇన్ ద హిస్టరీ టు బి ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే ఆమె ఫస్ట్ మహిళ వైస్ ప్రెసిడెంట్ పదవిని తీసుకోవడానికి అని చెప్పేసి. సో అవన్నీ అదర్ థింగ్స్. ఇక్కడ చూసినట్టయితే కనుక మన జో బైడెన్ ఇచ్చినటువంటి స్పీచ్, ఓకే, ఆ స్పీచ్ లో కొన్ని సెంటెన్సెస్ అబ్జర్వ్ చేద్దాం. దిస్ ఈజ్ అమెరికాస్ డే. దిస్ ఈజ్ అమెరికాస్ డే అంటే ఇది అమెరికా యొక్క రోజు. అమెరికాస్ అని చెప్పి ఇక్కడ అపోస్ట్రోఫీ చేస్తుంది కదా. దిస్ ఈజ్ అమెరికాస్ డే అంటే ఇది అమెరికా రోజు, అమెరికా యొక్క రోజు. దిస్ ఈజ్ డెమోక్రసీస్ డే అంటే ఇది ప్రజాస్వామ్యం యొక్క రోజు. డెమోక్రసీ అంటే మనకు తెలుసు కదా, ఇది ప్రజాస్వామ్యం యొక్క రోజు అని చెప్తాడు. అదే విధంగా ఎ డే ఆఫ్ హిస్టరీ అండ్ హోప్ అంటే ఇది చరిత్ర యొక్క రోజు, ఒక ఆశని క్రియేట్ చేసినటువంటి రోజు, ఇది ఒక చరిత్రాత్మకమైన రోజు అని చెప్పడానికి. ఇక్కడ అలాగే దిస్ ఇస్ ద డే ఆఫ్ రిన్యూవల్ అండ్ రిజాల్వ్ అంటే ఇది ఒక పునరుద్ధరణ కోసం దొరికినటువంటి ఒక రోజు, ఇది సమస్యలు పరిష్కరించడం కోసం దొరికినటువంటి ఒక రోజు. ఇక్కడ చూస్తే అతను బీ ఫార్మ్స్ తప్ప ఏం యూజ్ చేయలేదు. సెంటెన్సెస్ చూడండి. దిస్ ఈజ్ అమెరికాస్ డే, ఇవన్నీ మనకు సింపుల్ థింగ్స్. దిస్ ఈజ్ డెమోక్రసీస్ డే అంటే ఇది ప్రజాస్వామ్యం యొక్క రోజు, ఇది అమెరికా యొక్క రోజు. ఎ డే ఆఫ్ హిస్టరీ అంటే ఇది చరిత్రాత్మకమైన రోజు. ఎ డే ఆఫ్ హోప్ అంటే ఆశని క్రియేట్ చేసినటువంటి రోజు, ఆశని పునరుద్ధరింపజేసినటువంటి రోజు. అలాగే దిస్ ఈజ్ ఎ డే ఆఫ్ రిన్యూవల్ అండ్ రిజాల్వ్ అంటే పునరుద్ధరణ కోసం అవకాశం ఇచ్చిన రోజు, అలాగే సమస్యలు పరిష్కరించడానికి అవకాశం కలిగినటువంటి రోజు అని చెప్పడం జరిగింది. ఓకే, అదే విధంగా చూసినట్టయితే ఇక్కడ ఐ థ్యాంక్ మై ప్రీ డిసీసర్స్ అంటే తనకంటే ముందు పరిపాలించిన వాళ్ళని ప్రీ డిసీసర్ అంటారు. మన్మోహన్ సింగ్ ఈజ్ ద ప్రీ డిసీసర్ టు నరేంద్ర మోడీ. ఓకే, ఈ విధంగా అన్నమాట. కిరణ్ కుమార్ రెడ్డి ఈజ్ ద ప్రీ డిసీసర్ టు కేసీఆర్. అంటే వాళ్ళు ఏంటి, ఇంతకు ముందు పరిపాలించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ప్రీ డిసీసర్ అని పిలుస్తాం. అయితే తన స్పీచ్ లో ఏం చెప్పిండు, ఐ థ్యాంక్ మై ప్రీ డిసీసర్స్ హూ హ్యావ్ రూల్డ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాని పాలించిన నాకంటే ముందు పాలించిన వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పాడు. ఆ తర్వాత ఐ థ్యాంక్ దెమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అంటే నా హృదయం లోతుల్లోంచి వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అని చెప్పడం జరిగింది ఈ సెంటెన్స్. ఓకే, ఇంకా చూద్దాం ఇక్కడ. అలాగే వీ హ్యావ్ లెర్న్డ్ అగైన్ దట్ డెమోక్రసీ ఈజ్ ప్రీషియస్. ఇక్కడ చూడండి, వీ హ్యావ్ లెర్న్డ్ అగైన్ అంటే మనం మళ్ళీ నేర్చుకున్నాం. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, మీకు తెలిసే ఉంటుంది. వీ హ్యావ్ లెర్న్డ్ వర్బ్ నెంబర్ 3. వీ హ్యావ్ లెర్న్డ్ అగైన్ అంటే మనం మళ్ళీ నేర్చుకున్నాం. ఏమని, దట్ ద డెమోక్రసీ ఈజ్ ప్రెషియస్ అంటే చాలా విలువైంది, ప్రజాస్వామ్యం అనేది చాలా విలువైనది అని మనం మళ్ళీ నేర్చుకున్నాం అని ఆ సెంటెన్స్ లో చెప్పిండు. ఓకే, ఇక్కడ అలాగే డెమోక్రసీ ఈజ్ ఫ్రాజైల్. డెమోక్రసీ ఈజ్ ఫ్రాజైల్ అంటే అది సున్నితమైంది డెమోక్రసీ అని చెప్పి తన నెక్స్ట్ సెంటెన్స్ లో చెప్పిండు. ఇది బీ ఫార్మ్, ప్రెసెంట్ బీ ఫార్మ్, ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఓకే, ఇంకా కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. వెల్, అండ్ ఎట్ దిస్ హవర్ అంటే ఈ టైంలో, ఈ గంటలో, ఎట్ దిస్ హవర్ ఏమంటున్నాడు, మై ఫ్రెండ్స్ నా స్నేహితులరా, డెమోక్రసీ హ్యాస్ ప్రివైల్డ్. డెమోక్రసీ అనేది
మళ్ళీ నిరూపితమైంది, అది బలమైంది అని చెప్పేసి. డెమోక్రసీ అనేది పవర్ఫుల్ అనే విషయం మళ్ళీ బలంగా నిరూపితమైంది అని చెప్తున్నాడు. వెల్, ఇక్కడ చూస్తే డెమోక్రసీ హ్యాస్ ప్రివైల్డ్, ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్సే కదా. డెమోక్రసీ హ్యాస్ ప్రివైల్డ్ అనేది ప్రెసెంట్ పర్ఫెక్ట్. డెమోక్రసీ అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ వచ్చింది. డెమోక్రసీ హ్యాస్ ప్రివైల్డ్ అంటే ఇది మళ్ళీ డెమోక్రసీ యొక్క బలం, దాని యొక్క పవర్ అనేది మళ్ళీ ప్రూవ్ అయింది, బలంగా అని చెప్పడం. వెల్, ఇక్కడ ద అమెరికన్ స్టోరీ డిపెండ్స్ నాట్ ఆన్ అని చెప్తున్నాడు. అమెరికన్ స్టోరీ డిపెండ్స్ నాట్ ఆన్ అంటే అమెరికా స్టోరీ దీని మీద డిపెండ్ కాదు అని చెప్తున్నాడు, ఆధారపడి ఉండదు అని. దేని మీద? నాట్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ అస్ అంటే మనలో ఉన్న ఏ ఒక్కరి మీదనో అమెరికా డిపెండ్ కాదు. నాట్ ఆన్ సమ్ ఆఫ్ అస్ మనలో కొంతమంది మీద ఆధారపడి లేదు. బట్ ఆన్ ఆల్ ఆఫ్ అస్ మన ప్రతి ఒక్కరి మీద అమెరికా యొక్క భవిష్యత్ అనేది ఆధారపడి ఉంది. అమెరికా యొక్క కథ, అమెరికా అనేది నాట్ సమ్ ఆఫ్ అస్, నాట్ ఎనీ వన్ ఆఫ్ అస్ అంటే నాట్ ఎనీ వన్ ఆఫ్ అస్ అంటే మనలో ఏ ఒక్కరి మీదనో ఆధారపడలేదు. నాట్ సమ్ ఆఫ్ అస్ అంటే మనలో కొంతమంది మీద ఆధారపడలేదు. బట్ ఆన్ ఆల్ ఆఫ్ అస్ ప్రతి ఒక్కరి మీద అది డిపెండ్ అయి ఉంది అని చెప్తున్నాడు. అమెరికా అంటే నేనో మీరో కాదు, మనందరం అని చెప్తున్నాడు, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, వెల్, ఈ విధంగా చెప్పింది కదా. నెక్స్ట్ కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. అలాగే హీ టాక్డ్ అబౌట్ కరోనా వైరస్ గురించి కూడా తను చెప్పిండు తన స్పీచ్ లో. ఏమని చెప్పిండో చూద్దాం. A once in a century virus silently stacks the country. once in a century virus అంటే ఎప్పుడో 100 ఏళ్లకు ఒకసారి వచ్చే వైరస్, ఎప్పుడో శతాబ్దంలో ఒకసారి వచ్చే వైరస్ ఏదైతే ఉందో అది మనల్ని వెంటాడింది అని చెప్తున్నాడు. దట్ హ్యాస్ స్టాక్డ్ us, అది అమెరికాని వెంటాడింది. అమెరికానే కాదు, ఇట్ హ్యాస్ స్టాక్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, మొత్తం ప్రపంచాన్ని వెంటాడింది. ఎనీవే, ఇక్కడ కూడా చూసినట్టయితే ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేసిండు అతను, న్యూస్ పేపర్ లాంగ్వేజ్ వచ్చేసి. సో ఇది అయిపోయిన స్పీచ్ కాబట్టి స్టార్ట్ అని మనం చెప్పుకోవచ్చు, ఇది సింపుల్ ప్రెజెంట్ లో చెప్పినా కూడా. వెల్, ఇక్కడ ఇట్స్ టేకెన్ యాజ్ మెనీ లైవ్స్, ఇట్ హాస్ టేకెన్ అంటే అది బలి తీసుకుంది. ఇట్ హాస్ టేకెన్ అంటే అది కరోనా వైరస్ తీసుకుంది. ఇది మళ్ళీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉపయోగించిండు. ఇట్ హాస్ టేకెన్ యాజ్ మెనీ లైవ్స్ ఇన్ 1 year యాజ్ అమెరికా లాస్ట్ ఇన్ ఆల్ ఆఫ్ వరల్డ్ వార్ 2. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా ఎన్ని ప్రాణాలైతే కోల్పోయిందో అన్ని ప్రాణాలని బలి తీసుకుంది ఈ కరోనా వైరస్ అని చెప్తున్నాడు. ఇట్స్ టేకెన్ యాజ్ మెనీ లైవ్స్ ఇన్ 1 year యాజ్ అమెరికా లాస్ట్. ఇక్కడ యాజ్ అమెరికా లాస్ట్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్, సబ్జెక్ట్ వర్బ్ నెంబర్ 2 సింపుల్. బట్ ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఇట్ హాస్ టేకెన్ యాజ్ మెనీ లైవ్స్ ఇన్ 1 year అంటే 1 year లో అన్ని ప్రాణాలు తీసుకుంది. ఎన్ని ప్రాణాలు అంటే యాజ్ అమెరికా లాస్ట్ ఇన్ ఆల్ ఆఫ్ వరల్డ్ వార్ 2. రెండో ప్రపంచ యుద్ధంలో ఎన్ని ప్రాణాలైతే పోగొట్టుకుందో అన్ని ప్రాణాలని కరోనా వైరస్ ఒక్క 1 year లో తీసుకుంది అని అర్థం. యాజ్ మెనీ యాజ్ మనం డిస్కస్ చేసుకొని ఉన్నాం. ఎనీవే, తర్వాత ఏం చెప్తున్నాడు? మిలియన్స్ ఆఫ్ జాబ్స్ హావ్ బీన్ లాస్ట్. మిలియన్స్ ఆఫ్ జాబ్స్ అనేది ఊడిపోయినాయి, పోగొట్టుకోబడ్డాయి, కరోనా పోగొట్టింది. ప్యాసివ్ వాయిస్ ఇక్కడ ఏంటి? మిలియన్స్ ఆఫ్ జాబ్స్ అంటే కోట్ల ఉద్యోగాలు హ్యావ్ బీన్ లాస్ట్ అంటే పోయినాయి. ఓకే, మిలియన్స్ ఆఫ్ జాబ్స్ అనేవి పోగొట్టుకున్నాము. ఆఫ్ కోర్స్ కరోనా పోగొట్టింది అనే కాన్సెప్ట్ లో మిలియన్స్ ఆఫ్ జాబ్స్ హ్యావ్ బీన్ లాస్ట్ అంటే కరోనా కొన్ని లక్షల ఉద్యోగాలు పోగొట్టింది. అలాగే మిలియన్స్ ఆఫ్ బిజినెసెస్ హ్యావ్ క్లోజ్ డౌన్ అంటే చాలా బిజినెస్ కూడా క్లోజ్ డౌన్ అంటే మూతపడ్డాయి అనే అర్థంలో. See guys, ఇక్కడ to be summing up, to conclude this class ఏంటంటే I want you to know one thing. ఇక్కడ మీరు నేర్చుకున్న విషయాలే ఒక అమెరికన్ ప్రెసిడెంట్ స్పీచ్ లో ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంకొక విషయం మనం మర్చిపోవద్దు, ఇక్కడ there is much to repair. ఎందుకంటే ట్రంప్ హ్యాస్ మేడ్ అమెరికా ఇంటూ ఎ డస్ట్బిన్, ఒక చెత్త కుప్పలాగా మార్చేసింది అమెరికాని. అప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఇది ఒక వొకాబులరీ లాగా ఉపయోగపడుతుంది చూడండి. దేర్ ఈస్ మచ్, చాలా ఉంది మనం చేయాల్సింది. ఏమేం చేయాల్సింది ఉందో చెప్తున్నాడు. దేర్ ఈస్ మచ్ టు రిపేర్, మనం రిపేర్ చేయాల్సింది చాలా ఉంది. దేర్ ఈస్ మచ్ టు రిస్టోర్ అంటే మనం పునరుద్ధరణ చేయాల్సిన పని చాలా ఉంది
అంటే చెడగొట్టిన పని ట్రంప్ ఏదైతే చెడగొట్టిండో దాన్ని పునరుద్ధరించాల్సింది చాలా ఉంది. దేర్ ఈజ్ మచ్ టు రీస్టోర్ అంటే చాలా ఉంది రీస్టోర్ చేయడానికి. దెర్ ఈజ్ మచ్ టు హీల్ అంటే నయం చేయాల్సిన గాయాలు చాలా ఉన్నాయి. అలాగే దెర్ ఈజ్ మచ్ టు బిల్డ్ నిర్మించాల్సింది చాలా ఉంది. ఎకానమీ కావచ్చు, ఇంకా బిజినెస్ లు కావచ్చు. అలాగే దెర్ ఈజ్ మచ్ టు గెయిన్ మనం పొందాల్సింది చాలా ఉంది, ఇంకా మనం లాభం పొందాల్సింది చాలా ఉంది. ఇవన్నీ సెంటెన్సెస్ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి ఏముంది, మామూలుగా రిపేర్ అంటే తెలుసు, రీస్టోర్ అంటే పునరుద్ధరించడం, ఓకే, హీల్ అంటే నయం చేయడం, ఇక్కడ బిల్డ్ అంటే నిర్మించడం, ఇక్కడ గెయిన్ అంటే పొందడం. దానికి అతను ఏం చెప్పిండు, దెర్ ఈజ్ మచ్ టు రిపేర్ రిపేర్ చేయాల్సింది చాలా ఉంది అమెరికాకి. దెర్ ఈజ్ మచ్ టు రీస్టోర్ పునరుద్ధరించాల్సింది చాలా ఉంది. దెర్ ఈజ్ మచ్ టు హీల్ నయం చేయాల్సిన గాయాలు చాలా ఉన్నాయి. దెర్ ఈజ్ మచ్ టు బిల్డ్ నిర్మించాల్సింది చాలా ఉంది. దెర్ ఈజ్ మచ్ టు గెయిన్ పొందాల్సింది చాలా ఉంది. ఈ విధంగా మనం నేర్చుకున్న ఇవన్నీ బీ ఫార్మ్స్. అక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్, ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్, ఇక్కడ సింపుల్ పాస్ట్. కాకపోతే కొన్ని వొకాబులరీ, కొన్ని వర్డ్స్ యాడ్ చేయడం జరిగింది. So guys, this is what about the speech of inaugural day speech of the new American president. Anyway, I hope you have got this, you have understood this one. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పే ప్రయత్నం చేయండి.